వైసీపీ అధినేత జగన్కు క్రేజ్ పెరుగుతోందా? ఏపీలో ప్రజలు మళ్ళీ ఫ్యాన్ పార్టీ వైపు చూస్తున్నారా? జగన్ పర్యటనలకు అంతలా జనం ఎందుకు తరలిస్తున్నారు? కూటమి పాలన మీద వ్యతిరేకత వ్యక్తమవుతోందా? వైసీపీ అధినేత టూర్లకు వస్తున్న జనాదరణను ఎలా చూడాలి? జగన్ అడ్డుకోవడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అవుతోందా? లెట్స్ వాచ్. వైసీపీ అధినేత జగన్ కు జనాదరణ పెరుగుతోందట. జగన్ పర్యటనకు పెద్ద ఎత్తున జనం తరలి రావడమే ఇందుకు నిదర్శనమని వైసీపీ శ్రేణులు అంటున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ అధినేత జగన్ పర్యటించారు. రెంటపాలలో ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. భారీ కాన్వాయ్తో రెంటపాళ్లకు చేరుకున్న జగన్ కు దారి పొడవునా పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జగన్ పర్యటన సందర్భంగా సత్తెనపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జగన్ తో పాటు 100 మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. అదేవిధంగా కాన్వాయ్లో 3 వాహనాలకే అనుమతి ఇచ్చారు. అయితే జగన్ పర్యటనకు భారీగా వైసీపీ శ్రేణులు తరలివచ్చారు. భారీ కాన్వాయ్తో జగన్ రెంటపాళ్లకు చేరుకున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో రెంటపాళ్ల చుట్టుపక్కల 25 పోలీస్ చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. వైసీపీ శ్రేణుల్ని పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ జన ప్రవాహాన్ని మాత్రం ఆపలేకపోయారు. జగన్ పర్యటన సందర్భంగా పలు చెదురుమదురు ఘటనలు జరిగాయి. జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది యత్నించారు. మున్సిపల్ సిబ్బందిని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో సత్తెనపల్లిలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మరోవైపు నందిగామ అడ్డరోడ్డు దగ్గర గో బ్యాక్ జగన్, అమరావతి ద్రోహి జగన్ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. టీడీపీ, వైసీపీ శ్రేణులు ఘర్షణ పడ్డారు. జగన్ ఎక్కడికెళ్లినా ప్రజలు వెల్లువలా తరలి వస్తున్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో జగన్ పర్యటన సందర్భంగా ప్రజలు భారీగా తరలివచ్చారు. రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరారు. పొదిలిలోని పొగాకు బోర్డును జగన్ సందర్శించారు. పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అయితే నిరసనలతో జగన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలని తెలుగు తమ్ముళ్లు భావించారట. నల్ల బెలూన్లతో నిరసన తెలపడం, జగన్ కాన్వాయ్పై చెప్పులు, రాళ్లు విసరడం చేశారట. అయితే అవేమీ వర్కౌట్ కాలేదనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. వైసీపీ అధినేత జగన్ గుంటూరు జిల్లా తెనాలిలో జగన్ పర్యటించినప్పుడల్లా జనం నుంచి అపూర్వ స్పందన వచ్చింది. జగన్ పర్యటనకు ప్రజలు అంతగా తరలి రావడాన్ని తేలిగ్గా తీసుకోవద్దంటున్నారు విశ్లేషకులు. ఇచ్చిన హామీల్ని ఎలా నెరవేర్చాలనే దానిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో ప్రజల్లో సానుకూలత క్రమంగా తగ్గిపోతోందట. వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి కూటమికి అధికారం ఇచ్చినట్లయిందనే భావన ప్రజల్లో పెరుగుతూ వస్తోందట. ఈ నేపథ్యంలోనే సార్వత్రిక ఎన్నికలు వెలువడిన జూన్ 4న వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందట. మొత్తానికి పోలీసులు అనేక ఆంక్షలు విధించిన జగన్ మాత్రం తన పందాలో పల్నాడు పర్యటన ముగించారు. మరి ఎక్కువ మందిని సమీకరిస్తే చర్యలు తప్పవన్న పోలీసులు ఇప్పుడు ఏం యాక్షన్ తీసుకుంటారో వేచి చూడాలి.